ఒక ప్రశాంతమైన చారిత్రాత్మక ప్రదేశం. కర్ణాటకలో ఉండే ఈ ఊరు 6వ శతాబ్దంలో చాళుక్యుల మహారాజుల రాజధానిగా నిలిచింది. ఈ ప్రాచీన నగరం చాళుక్యుల కాలంలో కలవారి కళలకు ఒక రూపాన్ని ఇచ్చింది. ఇది బాదామి. ఇక్కడ ఎక్కడ చూసినా ఎర్రరాయితో చెక్కిన శిల్పాలు ఆనాటి కళలకు సాక్ష్యం. బాదామిలో ఉన్న గుడి గుహలు శివ, విష్ణు మరియు జైన్ దేవతలకు సమర్పించబడినవి. ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తున్నాయి. అగస్త తీరం చుట్టూ రాయి కొండల మధ్యలో ఉన్నది ఈ నగరం. ఈ చెరువులో పడిన ఛాయలో కూడా చరిత్ర నడుస్తుందనిపిస్తుంది. కాలం ఆగిపోయినట్లు ఉంటుంది. బాదామి అంటే నగరం మాత్రమే కాదు, అది ఒక చరిత్ర, ఒక అనుభూతి, ఒక ప్రశాంతత. అందరికీ నమస్కారం మరియు స్వాగతం. ఇది నా చిన్న ప్రయాణం. నాతో కలిసి మీరు పాల్గొనండి. నమస్కారం. బన్శంకరి అమ్మవారి దేవస్థానం బాదామి దగ్గర బాగల్కోట్ జిల్లాలో ఉంది. ఈ గుడి 7వ శతాబ్దంలో చాళుక్యుల రాజు కీర్తివర్మ యొక్క కాలంలో నిర్మించబడింది. దేవి ఇక్కడ శాకాంబరి దేవి అన్న పేరుతో ప్రసిద్ధి పొంది బన్శంకరి అన్న పేరుతో ప్రజల్లో ప్రచురించబడుతుంది. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. దేవిని రాహుకేల పూజకు చాలామంది భక్తులు దర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతికి జరిగే బనడా హునిమే జాతర సమయంలో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. గుడి యొక్క ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా మరియు భక్తిమయంగా ఉంటుంది. అంతేకాదండోయ్, గుడి ముందర ఒక చిన్న కళ్యాణి కూడా ఉంది.
బాదామి గుహలు చాలా ప్రాచీన శిల్పకళ అద్భుతాలు. 6 నుంచి 7వ శతాబ్దంలో చాళుక్య రాజుల చేత నిర్మించబడినవి. ఈ గుహ గుడిలు ఇసుక రాతి కొండల్లో శిల్పించబడినవి. ఇక్కడ ముఖ్యంగా 4 గుహ గుడిలు ఉన్నాయి. మొట్టమొదటి గుహ గుడి ఆ నీలకంఠేశ్వరుడైన శివుడికి సమర్పించబడింది. ఇక్కడ శివుడు 18 చేతులతో తాండవ నృత్యం చేస్తున్న రూపంలో కనిపిస్తారు. ఇక 2వ గుహ గుడి విష్ణువుకి సమర్పించబడింది. ఇక్కడ విష్ణువు త్రివిక్రమ రూపంలో దర్శనమిస్తారు. మూడవ గుహ గుడి అన్నిటికంటే పెద్దది మరియు ముఖ్యమైనది. ఇక్కడ విష్ణువు నరసింహ వరాహ రూపాల్లో దర్శనమిస్తారు. ఈ శిల్పకళలు ఎంతో విశిష్టంగా ఉంటాయి. ఇక చివరిదైన 4వ గుహ గుడి. ఇది జైన్ దేవతలకు సమర్పించబడింది. మహావీర ప్రాశ్వాంత రూపాలు ఇక్కడ మనం చూడవచ్చు. బాదామి గుహ గుడులను సందర్శిస్తే చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళ ఒకేసారి అనుభవించవచ్చు. బాదామిలో ఉన్న అగస్త్య సరస్సు ఒక ప్రముఖ పావన జలం. ఈ సరస్సు బాదామి గుహలకు ఎదురుగా ఉంటుంది. ఈ సరస్సు ఎంతో ప్రశాంతంగాను మరియు సాయంకాల సమయంలో ఎంతో అద్భుతంగాను అందంగాను కనిపిస్తుంది.
బాదామి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఐహోలే అనే ఒక ఊరు ఉంది. ఈ ఊరు ప్రాచీన గుడులకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఐహోలేని ఆంగ్లంలో క్రెడిల్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు. ఈ ఊరిలో 100కు పైగా గుడులున్నాయి. ఈ గుడులన్నీ చాళుక్యుల రాజుల చేత నిర్మించబడినవి. ముఖ్యంగా దుర్గమ్మ దేవి గుడి, లాట్కాన్ మరియు రవన్నఫడి గుహ గుడులు ఇక్కడ మనం చూడవచ్చు. ಈ ಪಟ್ಟದಕಲ್ಲು ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಅಲ್ಲಿ 3 ತನಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ ರಚನೆ ನೋಡಬಹುದು. ಉತ್ತರ ಭಾರತದ ರೇಖಾನಾಗರ ದೇವಾಲಯಗಳು, ದಕ್ಷಿಣ ಭಾರತದ ದ್ರವಿಡಿಯನ್ ದೇವಾಲಯಗಳು, ಮಿಶ್ರಣಾಗಿರ್ತಕ್ಕಂಥ ವೇಸರ ದೇವಾಲಯಗಳು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಪಟ್ಟದಕಲ್ಲು ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಒಳಗಡೆ ನೀವು ಒಂದು ದೇವಸ್ಥಾನವನ್ನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಕಾಣಬಹುದು. ಈ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಕಟ್ಟಿದ್ದು ಬಾದಾಮಿ ಚಾಲುಕ್ಯರು 8ನೇ ಶತಮಾನ. ಪಟ್ಟದಕಲ್ಲು ಅಂದ್ರೆ ಪಟ್ಟಾಭಿಷೇಕ ಆಗ್ತಕ್ಕಂಥ ಜಾಗ ಚಾಲುಕ್ಯರ ಕಾಲನ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು 12ನೇ ಶತಮಾನದವರೆಗೂ ಸಹ ಇದೆ. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಶೈವ ದೇವಸ್ಥಾನಗಳ ಒಂದು ದೇವಾಲಯಗಳ ಸಂಕೀರ್ಣ ಇದು. ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಬಾದಾಮಿ ಚಾಲುಕ್ಯರು ಮಾಡ್ತಾರೆ. ಒಂದು ದೇವಾಲಯ ಮಾತ್ರ ರಾಷ್ಟ್ರಕೂಟರ ಕಾಲಕ್ಕೆ ಅಷ್ಟೇ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ದೇವಾಲಯ ಕಟ್ಟಿದ್ದು ಅವತ್ತಿನ ಕಾಲಕ್ಕೆ ಸ್ಯಾಂಡ್ ಸ್ಟೋನ್ ಅಲ್ಲಿ. ಅದ್ರ ಒಳಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಶಿವಲಿಂಗ ಏನಿದೆ ಗ್ರಾನೈಟ್ ಕಲ್ಲಲ್ಲಿ ಕೆತ್ತಾರೆ ಶಿವಲಿಂಗವನ್ನ. ಬಟ್ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ 4 ದೇವಸ್ಥಾನಗಳು ಪರಿಪೂರ್ಣವಾಗಿವೆ. ಉಳಿದಂತ ದೇವಸ್ಥಾನ ಅವತ್ತಿನ ಕಾಲಕ್ಕೆ ಒಂದು ಬ್ಲೂ ಪ್ರಿಂಟ್ ಆಫ್ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ತರ ಬಳಕೆ ಮಾಡ್ಕೋತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು ನಾವು. 4 ದೇವಾಲಯಗಳು ಅವತ್ತಿನ ಕಾಲಕ್ಕೆ ಪರಿಪೂರ್ಣ ಯಾವಾಗಿದ್ದು ಅಂದ್ರೆ ಗಳಗನಾಥ ದೇವಾಲಯ, ಸಂಗಮೇಶ್ವರ ದೇವಾಲಯ, ವಿರೂಪಾಕ್ಷ ದೇವಾಲಯ, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವಸ್ಥಾನ. ಈ 4 ದೇವಸ್ಥಾನ ಪರಿಪೂರ್ಣ ಆಗಿದ್ದು 4 ಅವತ್ತಿನ ಕಾಲಕ್ಕೆ ಪೂಜೆ ಹಾಕಿದ್ದು. ಅದರಲ್ಲಿ 2 ದೇವಸ್ಥಾನ ರಾಜರು ಪೂಜೆಗೋಸ್ಕರ ಕಟ್ಟಿಸಿದ್ರು. 2 ದೇವಸ್ಥಾನ ಅವತ್ತಿನ ಕಾಲಕ್ಕೆ ಲೋಕಲ್ ಜನ ಪೂಜೆಗೋಸ್ಕರ ಕಟ್ಟಿಸಿರ್ತಾವೆ. వచ్చే ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం.